ముందుగా సొరకాయని తురుముకోవాలి. దాని తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర, ఆనియన్ మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకొని లైట్గా దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక ఆనియన్ వేసి కూడా కలుపుకోవాలి. దాని తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంతగా తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కావాల్సినంత రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మరి లూజ్గా కానీ మరి టైట్గా కానీ కలుపుకోవద్దు, దగ్గరగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఒక ఆయిల్ పేపర్ తీసుకొని దాని మీద ఇలా కొంచెం కొంచెం పిండిగా వేసుకుని రౌండ్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం వేడిగా చేసి పెట్టిన ఆయిల్ వేసుకోవాలి. అలా వేసుకోవాలి. వాటర్ అయితే మనం ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేసుకోవద్దు పిండిలోకి. లైట్గా రెడ్డిష్ కలర్లో అయితే ఎర్రగా అయిన తర్వాత దింపుకోవచ్చు. తీసుకోవాలి. అయిపోయి సొరకాయ గారెలు రెడీ.